నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో చలికాలం జుట్టును కాపాడుకోండిలా, శీత గాలి నుంచి చర్మాన్ని కాపాడుకోవడమిలా, మోకీళ్లు మార్పిడి సహజంగా ఉండదా, ఇంకా హెల్త్ టిప్. పెళ్లైన తరువాత ప్రతి జంట పండంటి బిడ్డ కోసం కలలు కనడం సహజం. మామూలుగా ఎలాంటి గర్భ నిరోధక పద్ధతుల్ని పాటించకపోతే పెళ్లైన ఏడాదిలోపే చాలా మంది దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంటుంది. అయితే పిల్లలు పుట్టడం అన్నది అందరికీ అంతే సహజంగా తేలికగా జరగకపోవచ్చు. స్త్రీ పురుషుల్లో ఎన్నో రకాల హార్మోన్లు, అవయవాలు, వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేస్తేనే కానీ గర్భధారణ అంత అలవోకగా జరగదు. ఈ సంక్లిష్టమైన ప్రక్రియలో ఎన్నో సవాళ్లకు, సమస్యలకు ఆస్కారం ఉంది. నెలసరిలో చిక్కులు ఉన్నప్పుడు, అండాశయాల్లో నీటి బుడగలు ఉన్నప్పుడు, ప్రతి నెల అండం సరిగ్గా విడుదల కానప్పుడు, హార్మోన్ల సమతూకం లేనప్పుడు, అండవాహికలు మూసుకుపోయినప్పుడు, గర్భసంచిలో ఎండోమెట్రియం పొర సరిగ్గా లేనప్పుడు గర్భధారణ కష్టమైన వ్యవహారంగా మారుతుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో కారణాన్ని సరిగ్గా గుర్తించి చికిత్స చేస్తే సంతాన సాఫల్యత అవకాశాలు పెరుగుతాయి. ఇన్ఫర్టిలిటీ అంటే బేసిక్గా పిల్లలు లేకపోవడాన్ని ఇన్ఫర్టిలిటీ అని అంటారు. సో ఒక సంవత్సరం మీరు ఎటువంటి మందులు వేరే ఏమీ వాడకుండా ఒక సంవత్సరం పిల్లల కోసం ప్రయత్నం చేసినా కానీ పిల్లలు కలగకపోతే కనుక దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారండి. ఒకవేళ ఒకసారి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది, లేదంటే మీకు ఆల్రెడీ ఒక బాబు పాప ఉన్నాక కూడా మళ్ళీ మీరు రెండో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నా కానీ ఒక 6 నెలలకు కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటారు. పిల్లలు లేకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయండి. ఫస్ట్ ఆడవాళ్ళ దానిలోకి వచ్చేపాటికి ఒకటి నెల అసలు ముట్లు సరిగ్గా వస్తున్నాయా లేదా, దానివల్ల మనకి ఏమర్థమవుతుంది అంటే అండం అనేది మీకు నెల కరెక్ట్గా విడుదలవుతుందా లేదా అనేది ఒక అంచనాకి రావచ్చు. దాని తర్వాత దాని క్వాలిటీ ఎలాగనేది మనం నార్మల్గా తెలుసుకోలేము. ఓన్లీ ఐవీఎఫ్ ప్రొసీజర్ చేసినప్పుడు మాత్రమే మనకి గుడ్డు క్వాలిటీ అనేది తెలుస్తుంది. ఒకవేళ గుడ్లు కాకపోతే నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది మనకి ఎంత ట్యూబ్స్ ఫంక్షనింగ్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం అవసరము. ఆ ట్యూబ్స్లో కనుక ఎక్కడన్నా బ్లాక్ ఉండడం వల్ల లేకపోతే మూసుకుపోవడం వల్ల మనకి గుడ్డును వీర్యకణం కలుసుకోవడానికి కుదరదు. కాబట్టి దానివల్ల కూడా మనకి ఇలా పిల్లలు కలగకపోవడం అనేది ఉండొచ్చు. ఇంకొకటి గర్భకోశంలో ఒకవేళ ఏమన్నా మీకు గర్భకోశం పొర సరిగ్గా రాకపోయినా కానీ, లేదంటే దానిలో ఏమన్నా గడ్డల్లాగా అంటే మనం ఫైబ్రాయిడ్స్ అని అంటాము, సో అలా ఏమన్నా ఉన్నా కానీ, లేదంటే వేరే ఎడినోమయాసిస్ అంటాము, ఇలా వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ మనకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. అలాగే మగవాళ్ళలోకి వస్తే కనుక మగవాళ్ళల్లో ఒకవేళ ఏమన్నా వీర్యం నంబర్ తక్కువ ఉన్నా కానీ, ఉండవలసిన దానికన్నా తక్కువ ఉండడము, లేదంటే అది మొటిలిటీ అనేది చూస్తాము. అంటే వీర్యకణం ఎలా కదులుతుంది, పైకి కదులుతుందా లేదా అక్కడక్కడే తిరుగుతుందా, ఇవనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇలా సమస్యలు ఉండటం వల్ల ఒక్కొక్కసారి మగవాళ్ళకి బీజాల్లో ఏమన్నా ఇబ్బందులు ఉండడం వల్ల ఇలా ఈ సమస్యల వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా చూస్తుంటాము. వయసు రీత్యా కూడా మనకి ఈ ఫర్టిలిటీ సమస్యలు అనేవి ఎక్కువ అవుతుంటాయండి. సో నార్మల్గా ఆడవాళ్ళకి మనం పుట్టక ముందు నుంచినే గుడ్లు అనేవి తయారవడము, అలాగే లోపలే చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆడవాళ్ళ లైఫ్ టైంలో ఒక 400 నుంచి 500 గుడ్ల దాకా మనకి రిలీజ్ అవుతాయి. దీనిలో మనకి వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఆ గుడ్లు నంబర్ అనేది తగ్గిపోతుంది. గుడ్లు నంబర్ తగ్గిపోతున్న కొద్దీ మనకి ప్రెగ్నెన్సీ అవకాశాలు కూడా తగ్గుతాయి. అలాగే మీకు పీరియడ్స్లలో ఇబ్బందులు రావడము, నెలసరి డ్యూరేషన్ తక్కువ అవ్వడము, లేదంటే నెలసరిలో బ్లీడింగ్ సరిగ్గా అవ్వకపోవడము, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. లేదంటే ఒక్కొక్కసారి ఒక 2 నెలలు రాకుండా ఇంకొక నెల కొంచెం బ్లీడింగ్ అధికంగా అవ్వడము, లేదంటే బ్లీడింగ్ చాలా తక్కువగా అవ్వడము, ఇలా ఏజ్ పెరిగే కొద్దీ మనకి గుడ్లు తగ్గడం వల్ల రకరకాల సమస్యలు రావచ్చు. చాలామంది సంతానం కలగడం చాలా సహజమని, పిల్లలు కలగకపోవడం అన్నది ఎక్కడో నోటికో కోటికో ఒక్కరికి మాత్రమే ఎదురయ్యే సమస్యని భావిస్తుంటారు. కానీ ఇది పూర్తి నిజం కాదు. భార్యాభర్తలు ఇతరత్రా సంతాన నిరోధక పద్ధతులేవి పాటించకుండా ఏడాది పాటు ప్రయత్నించినా కూడా గర్భం రాకపోతే అప్పుడు సంతాన సమస్యలేమైనా ఉన్నాయా అన్నది అనుమానించాల్సిన అవసరం ఉంది. ఏడాది దాటినా ఫలితం లేదంటే వైద్యపరమైన సలహా తీసుకోవాలి. సంతానం కలగడంలో ఇబ్బంది ఉందని గుర్తించినప్పుడు దంపతులు ఇరువురికి కొన్ని పరీక్షలు చేస్తారు. పురుషుల్లో వీర్య పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలు స్త్రీలలో ప్రాథమికంగా హార్మోన్ అండాలు సజావుగా విడుదల అవుతున్నాయా లేదా తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ పరీక్షలు, ట్యూబులు ఎలా ఉన్నాయన్నది చూసేందుకు ఎక్స్ ఫలితాలను బట్టి రే లేదా లాప్రోస్కోపీ చేస్తారు.
మరికొన్ని పరీక్షలు అవసరం అవ్వచ్చు. వీటి ఆధారంగా ఎటువంటి చికిత్స అవసరం అన్నది నిర్ధారిస్తారు. పిల్లలు లేని వాళ్ళకి రకరకాల వైద్య సేవలు మనకు అందుబాటులో ఉన్నాయండి. అయితే అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ అనేది ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళలో ఎప్పుడూ ఉండదు. మనం ఇప్పుడు ఒక పేషెంట్ 20 సంవత్సరాలకు వచ్చారనుకోండి, సో వాళ్ళ ఆ జంటకి ఇద్దరిని అనలైజ్ చేసి మనం వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ బెటర్గా ఉంటుంది, వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు దేనిలో బెటర్గా ఉంటాయి అనేది మనం చూసుకొని దాన్ని బట్టి సజెషన్ చెప్తాము. అలాగే దీనిలో మనం చాలా ఫ్యాక్టర్స్, ఒక ట్రీట్మెంట్ మొడాలిటీని మనం కన్ఫర్మ్ చేసి మీరు ఇది చేసుకోవాలి అని చెప్పేక ముందు దీనిలో మనం చాలా పారామీటర్స్ అనేవి కౌంట్లోకి తీసుకోవాలి. ఒకటి, ఇప్పుడు ఆడవాళ్ళది వచ్చిన ఆవిడది వయసు ఎంత, మగవాళ్ళది వయసు ఎంత, దాని తర్వాత ఇంతకుముందు ప్రెగ్నెన్సీస్ ఏమన్నా వచ్చినాయా రాలేదా, ఒకవేళ వస్తే ప్రెగ్నెన్సీ అది చక్కగా బేబీ ఆరోగ్యంగా ఉండి హెల్తీగా ఉందా లేదా, దాని తర్వాత ఎంతకాలం గడిచింది, పెళ్ళైన తర్వాత ఎంతకాలం గడిచింది మీకు పిల్లలు కలగకుండా, లేదంటే ఇంకా వేరేవి మగవాళ్ళలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఇలా మనం రకరకాలవి ఆలోచించి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాము. ఇప్పుడు మనకి మెయిన్గా ఇన్ఫర్టిలిటీలో ఉండే ట్రీట్మెంట్స్ 3 రకాలండి. ఒకటి టైమ్డ్ ఇంటర్ కోర్స్ అంటాము. టైమ్డ్ ఇంటర్ కోర్స్ అంటే మీకు ఎక్కువ సమస్యలు ఏమీ లేవు, మగవారిది వీర్యకణాలు నార్మల్గా ఉన్నాయి, ఆడవాళ్ళది కౌంట్ అంతా నార్మల్గా ఉంది అన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి నార్మల్గా ఎగ్ అనేది పెరగడానికి మనం మామూలు మాత్రలు ఇచ్చి ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి భార్యాభర్త ఎప్పుడు కలవాలనేది మనం చెప్తాము. సో దానివల్ల ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి. దాని తర్వాత ఒకవేళ వీర్యకణాల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేదంటే మనం చాలాసార్లు ఇలా నార్మల్గా ట్రై చేసి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం వెళ్ళేది IUI అంటారు, అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. అంటే మగవాళ్ళ వీర్యం తీసుకొని గుడ్డు రిలీజ్ అయ్యే టైంకి ఆడవాళ్ళ గర్భకోశం లోపల మనం వదిలిపెడతాము. సో దీనివల్ల వీర్యకణం వెళ్ళాల్సిన దూరం తక్కువ అవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మనకు వచ్చేసేది IVF అండి. సో IVF అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఆడవాళ్ళకి మనం ముట్లు వచ్చిన 2వ రోజు నుంచి ఒక 10 రోజుల దాకా ఇంజెక్షన్స్ ఇచ్చి దాని తర్వాత ఆమె గుడ్లు బయటకు తీసి అలాగే వీర్యకణాలను తీసి ఆ వీర్యకణాలని గుడ్డుతో కలుపుతాము. అలా ఏర్పడిన పిండాన్ని బయట మనం తయారు చేసి దాని తర్వాత మళ్ళీ ఆ మహిళ గర్భకోశంలోకి వదిలిపెడతాము. సో అలా చేసినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయండి. ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఒక 40 to 50%కి ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మనకి చాలా ఉంటాయండి. ఒకటి, మనము ఫస్ట్ ఏజ్ వచ్చేసి మనం ఎంత తొందరగా వీలైతే కనుక అంత తొందరగా ప్రెగ్నెన్సీ 35 సంవత్సరాల లోపల ప్రెగ్నెన్సీ ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. ఆహారపు అలవాట్లు అంటే ఇప్పుడు మనం తీసుకునే డైట్, మీరు కొవ్వు పదార్థాలు లేదా నూనె పదార్థాలు ఎక్కువ తింటే కనుక దాని ఎఫెక్ట్ డైరెక్ట్గా మీ గుడ్ల మీద కూడా అలాగే వీర్యకణాల మీద కూడా పడుతుంది. దీని తర్వాత మనకి కొంచెం ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక వారంలో ఒక 3 గంటల చొప్పున మనం ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఎటువంటి ఒత్తిడి తీసుకోకుండా మీకు వీలైనంత తొందరగా మీరు ట్రీట్మెంట్ కోసమని వస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉంది అనేది చూసి దాన్ని బట్టి మీకు కరెక్ట్ ట్రీట్మెంటు అందించి మీకు ప్రెగ్నెన్సీ అందించగలడానికి మాకు ఉపయోగపడుతుంది. సంతానలేమితో బాధపడుతున్నప్పుడు గర్భధారణ అవకాశాలను పెంచుకునేందుకు ప్రత్యేకించి ఈ రంగంలో శిక్షణ, తర్ఫీదు పొందిన నిపుణుల వద్ద చికిత్స తీసుకోవటం మేలు. దీనివల్ల సంతాన సాఫల్యత అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. సాధారణంగా అండాల విడుదలను ప్రేరేపించేందుకు మందులు ఇస్తారు. ట్యూబుల్లో కొద్దిపాటి తేడాలు ఉన్నా, ఎండోమెట్రియాసిస్ వంటి సమస్యలు కనిపిస్తున్నా వాటికి లాప్రోస్కోపీ సర్జరీ విధానంలో సరిచేస్తారు. ఈ చికిత్సలతోనే చాలా వరకు సంతాన సాఫల్యత పెరుగుతుంది. కొద్దిమందిలో అండాలు సక్రమంగా విడుదలవుతుంటాయి. ట్యూబులు కూడా బాగానే ఉంటాయి. భాగస్వామి వీర్యంలో శుక్రకణాలు అన్నీ సజావుగానే ఉంటాయి. అయినా వీరికి గర్భం ధరించడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి వారికి IUI, IVF వంటి చికిత్సలే ఉత్తమ మార్గం. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో మన జుట్టుకు చాలా చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండటంతో జుట్టంతా ఇట్టే పొడిబారిపోతూ ఉంటుంది. వెంట్రుకలన్నీ కాంతిహీనంగా మారిపోతూ ఉంటాయి. జుట్టు కొసలు చిట్లి గుర్రపు వెంట్రుకల్ని తలపిస్తూ ఉంటాయి. అయితే సీజన్ మార్పులకు తగ్గట్లుగా చలికాలంలోని జుట్టు సంరక్షణ విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఉండేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన పరిష్కారాల్ని చెబుతుంది. కోడిగుడ్డు, పెరుగు, అరటిపండు, ఆలివ్ నూనె, నిమ్మరసాల మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. దీనిలో విచే శీతాగాలి మూలంగా మన చర్మమంతా ఇట్టే పొడిబారిపోతూ ఉంటుంది. కాళ్ళు చేతులపైన పగుళ్ళు వస్తూ ఉంటాయి, పెదవులు చిట్లిపోతూ ఉంటాయి. చివరికి పాదాలు, జుట్టుకు కూడా చలి మూలంగా సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. ఇక సోరియాసిస్ వంటి మొండి జబ్బులు ఈ చలి సీజన్లో మరింత ఉధృతంగా మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చలిపులి దాడి నుంచి మన చర్మాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలి, వేధించే సోరియాసిస్ వంటి జబ్బుల్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి, చలికాలంలో చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలం వచ్చేసరికి ఎక్కువగా నీళ్ళు తాగరు, కానీ చలికాలంలో కూడా గుర్తుపెట్టుకొని మంచినీళ్ళు ఎక్కువగా తీసుకుంటుంటే గంటకి ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్ళు కనుక తీసుకుంటూ ఉంటే అవి చర్మం ఎండిపోకుండా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. అందుకని గోరువెచ్చటి నీళ్ళు పదే తాగుతూ ఉండాలి. అలాగే ఏంటంటే ఆహారంలో కూడా ఎక్కువ కారం కానీ మసాలా కానీ తీసుకుంటున్నట్టయితే కనుక చర్మం ఎండిపోయినట్టుగా అయిపోతూ ఉంటుంది. అందుకని కారము మసాలా ఉండేటువంటి పదార్థాలను కాస్త తగ్గించుకుని సహజంగా తీయగా ఉండేటువంటివి, అంటే మామూలుగా గోధుమ, బియ్యము, మన పప్పులు ఇవన్నీ కూడా సహజంగా తీయగా ఉండేటువంటి పదార్థాల్లో ఒక లెక్కకు వస్తాయి. అటువంటి పదార్థాలని తర్వాత చేదుగా ఉండేవి, వగరుగా ఉండేవి కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి బాగా తోడ్పడతాయి. చర్మం పొడిబారిపోకుండా ఉండడానికని చర్మానికి, శరీరం మొత్తానికి చక్కగా ఆయిల్ మసాజ్ చేసుకోవడం ఈ సీజన్లో తప్పనిసరిగా చేయాలి. అలాగే కొంతమందికి ఏంటంటే ఈ చలికాలం వచ్చేసరికి బాగా వేడిగా నీళ్లు పోసుకునే అలవాటు ఉంటుంది. ఎక్కువ వేడిగా ఉండేటువంటి నీళ్లు పోసుకున్నట్టయితే కనుక చర్మం మీద మిగిలి ఉన్నటువంటి కొంచెం తైలం కూడా క్లియర్ అయిపోయి ఇంకా ఎండిపోయినట్టు అయిపోతుంది. అందుకని అతిగా వేడిగా ఉన్న నీళ్లు కాకుండా కొంచెం వేడిగా, అంటే గోరువెచ్చగా ఉన్న నీళ్ళు పోసుకుంటూ ఉంటే కనుక అది చర్మాన్ని హెల్దీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం కొబ్బరి నూనె కానివ్వండి, కాస్త నువ్వుల నూనె కానీ ఏదైనా ఒక చెంచాడు ఆ నీళ్ళలో కలిపేసుకుని దాంతో స్నానం చేస్తే కూడా చర్మం మీద కొంచెం ఒక లైట్గా ఆయిలీ లేయర్ ఒకటి ఫామ్ అయ్యి చర్మం ఎండిపోకుండా ఉండడానికి అది కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే సబ్బు వాడకం కూడా చలికాలంలో మానేసేయాలి. సబ్బులు మానేసి సున్నిపిండి, అంటే పెసరపిండితోటి కానీ లేకపోతే శనగపిండితోటి కానీ స్నానం చేయడానికి వాడుకోవాలన్నమాట. సున్నిపిండిగా వాడుకోవాలి. ఆ పిండిలో కొంచెం ఆయుర్వేద మూలికలు లాంటివి, బావంచాలు చూర్ణం, ఖర్జూరాల చూర్ణం, తర్వాత వట్టివేళ చూర్ణము, ఇలాంటివి చర్మానికి మేలు చేసేటువంటి చూర్ణాలని కొంచెం ఈ సున్నిపిండిలో కలుపుకొని ఆ మిశ్రమంతో కనుక ఒళ్ళు రుద్దుకొని స్నానం చేస్తూ ఉన్నట్టయితే అది చర్మం పైన ఆ పొడిబారే లక్షణాన్ని తగ్గిస్తుంది. అలాగే ఈ సీజన్లో కొంచెం డెడ్ సెల్స్ ఎక్కువగా ఫామ్ అవుతుంటాయి, అవన్నీ కూడా బాగా క్లీన్ అవ్వడానికి కూడా ఈ సున్నిపిండి అనేది బాగా ఉపయోగపడుతుంది. మోకాలు మార్పిడి సర్జరీ అందుబాటులోకి వచ్చాక మోకాళ్ళ నొప్పుల బాధలు చాలా వరకు తగ్గిపోయాయి. అయితే కృత్రిమంగా కీలును అమర్చే ఈ సర్జరీ గురించి మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. కీలు మార్పిడి సర్జరీ బాధాకరంగా ఉంటుందని, నొప్పులు ముదిరిపోయే వరకు సర్జరీ చేయించుకోకూడదని, మోకీలు మార్పిడి తర్వాత కింద కూర్చోకూడదని, మెట్లెక్కకూడదని, కృత్రిమ కీలు ఎక్కువ కాలము మన్నిక ఉండదని నమ్ముతున్నారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? మోకీలు మార్పిడి సర్జరీపై సామాన్య జనంలో ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వయసుతో పాటు వచ్చే కీళ్ల నొప్పుల్ని భరించాల్సిందేనా? మోకాళ్ళ నొప్పులకి ఏదో జాయింట్ పెయిన్స్ వచ్చినా కానీ వయసుతో వచ్చేటివి అవన్నీ ఖచ్చితంగా వస్తాయండి. నౌ విత్ జనరల్ మన పాపులేషన్ ఏజ్ పెరిగే కొద్దీ, లైఫ్ స్టైల్ ఎక్స్పెక్టెన్సీ ఆల్సో పెరిగే కొద్దీ ఓల్డర్ పీపుల్కి నీ పెయిన్స్, హిప్ పెయిన్స్ అన్నీ రావచ్చు. దీనికి డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద డిజీజ్ మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఎర్లీ స్టేజ్లో మందులు, ఇంజెక్షన్స్ అవన్నీ ట్రై చేయవచ్చు. బట్ లేట్ స్టేజ్ అయ్యే కొద్దీ మనకు ఓన్లీ ఆపరేషన్ ఒకటే మార్గము. ఆపరేషన్ మనం డిలే చాలా ఎక్కువ చేయకూడదు, కానీ రైట్ స్టేజ్లో మనం డాక్టర్తో డిస్కస్ చేసి మనం ఆప్షన్స్ చూసుకొని సర్జరీ చేసుకుంటే మన రిమైనింగ్ 20 years లైఫ్లో మనము వాకింగ్, తిరిగేది అన్నీ చేసుకోగలుగుతాము. వయసుతో పాటు ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పుల కోసం మనము ఓన్లీ భరించాలని చెప్పడం లేదు కదండి. ఫ్రమ్ మెడిసిన్స్ టు ఇంజెక్షన్స్ టు సర్జరీస్ న్యూయర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది మనం ఈజీగా తీసుకుంటే నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయవచ్చు. మోకీలు మార్పిడి సహజంగా ఉండదనే నమ్మకం సరైందేనా? నీ రీప్లేస్మెంట్ మనం ఎప్పుడు చేయాలన్నా కానీ ఆ పేషెంట్కి చాలా నొప్పి ఉంటుంది.
సో మనం స్టేజ్ ఆఫ్ డిజీజ్ చేసి పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం చూసుకొని అప్పుడు మనం సర్జరీ చేయాలి. డెఫినెట్గా సర్జరీ చేస్తే చాలా పేషెంట్స్ వాకింగ్ అవన్నీ నార్మల్గా చేస్తారు. బట్ ఎప్పుడో ఒకసారి కార్లో ఎక్కి దిగేకి, ఎప్పుడైనా మెట్లు ఎక్కి దిగేకి కొంచెం చేంజెస్ ఉండొచ్చు. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ అ నార్మల్ని, మనకు దేవుడు ఇచ్చిన మోకాలు మాదిరి ఉండదు, కానీ పెయిన్ అయితే అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ 99% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో పేషెంట్స్ అది యాక్సెప్ట్ చేస్తే దర్ డెఫినెట్లీ అ గుడ్ రిజల్ట్. అమంగ్ ఆల్ ద సర్జరీస్లో వన్ ఆఫ్ ద ఫ్యూ సక్సెస్ఫుల్ సర్జరీస్ ఆర్ హిప్ అండ్ నీ రీప్లేస్మెంట్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ రొటీన్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోగలుగుతారు. ఎప్పుడైనా ఒకసారి అవాయిడ్ చేసేది కింద కూర్చునేది ఒకటి అవాయిడ్ చేయాలి, హాస్పిటల్ వేసుకునేది అవాయిడ్ చేయాలి. మోకీలు మార్పిడి సర్జరీని వయసు పైబడిన వాళ్ళకే చేస్తారా? మోకాళ్ళ మార్పిడి ఏ వయసులో మనం చేయాలని మనం ఫస్ట్ డాక్టర్తో డిస్కస్ చేసి మనకు ఎంత పెయిన్ ఉంది చూసి మనం డిసైడ్ చేయాలి. సాధారణంగా నౌడేస్ మనం చూసే చాలామందికి 40 years తర్వాతే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కొంతమంది కీళ్ళవాతం ఉండొచ్చు, అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. అలాంటి ఉన్న వాళ్ళకి 20 years ఏజ్, 30 yearsలో కానీ జాయింట్ చెడిపోతుంది. సో అలాంటి వాళ్ళకి మనం యంగ్ ఏజ్లో కానీ నీ రీప్లేస్మెంట్ చేస్తాం. బట్ మోస్ట్ వయసుతో వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ కోసం మనం ఏ స్టేజ్లో సర్జరీ చేయాలో డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. కొంతమంది బొత్తకి ఇంట్లో కానీ నడవలేరంటే అప్పుడు మనం సర్జరీ ఎర్లీ స్టేజ్లో కానీ చెప్తాం. కానీ మోస్ట్ పేషెంట్స్ 50, 55, 60 తర్వాతే సర్జరీకి వస్తారు. వాళ్ళకి ఎప్పుడంటే వాళ్ళ డైలీ యాక్టివిటీ, డైలీ తిరిగేది, బయటకు తిరిగేది, ఇంట్లో పనులు చేసుకుంటే చేత కానప్పుడు మనం సర్జరీ చేయాలి. కొంచెం మైల్డ్ పెయిన్, మోడరేట్ పెయిన్ ఉన్నప్పుడు మనం సర్జరీ గురించి ఆలోచించకూడదు. వీ హ్యావ్ టు లుక్ ఎట్ అదర్ థెరపీస్ అండ్ ఫిజియోథెరపీ అని అవన్నీ చేసుకోవాలి. ఓన్లీ మన నీ పెయిన్ సిచ్యువేషన్ సివియర్ అయినప్పుడే మనం దాని గురించి సర్జరీ చేయాలి. ఆపరేషన్ ఇస్ ద లాస్ట్ ఆప్షన్. మోకీలు మార్పిడి సర్జరీ విషయంలో ఎంత ఎక్కువ కాలం వేచి చూస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయా? ఆపరేషన్ మనకు ఎర్లీ స్టేజ్లో ఎప్పుడూ చేయకూడదండి. బికాస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనకు ఆపరేషన్ ముందు కానీ, సపోజింగ్ ఎవరైనా నాకు దగ్గర పేషెంట్ వచ్చి, సార్ నేను రోజు ఒక 20 నిమిషాలు వాక్ చేయగలుగుతున్నాను, నొప్పి లేదు, ఎప్పుడో ఒకసారి మెట్లు ఎదిగేటప్పుడు అండ్ వాక్ 20 minutes తర్వాత నొప్పులు వస్తున్నాయంటే, ఇలాంటి వాళ్ళకి మనం ఆపరేషన్ ఆప్షన్ ఇచ్చి వాళ్ళు చేయించుకుంటే మాత్రం దే విల్ బి వెరీ అన్హ్యాపీ విత్ ఆఫ్టర్ సర్జరీ. బికాస్ బేసిక్లీ ఫర్ ఎనీ మనకు నీ రీప్లేస్మెంట్ బాగా సక్సెస్ కావాలా, బాగా రికవర్ కావాలంటే పేషెంట్కి సిమ్టమ్స్ ఉండాలి. సో వాకింగ్, రెగ్యులర్ వాకింగ్, ఇంట్లో నడిచేలో నొప్పులు ఉంటే అప్పుడు మనం ఆపరేషన్ గురించి ఆలోచించవచ్చు. మనం చాలా ఎర్లీగా చేయకూడదు, చాలా లేట్గా కానీ చేయకూడదు. కొంతమంది పోస్ట్పోన్ చేసి సర్జరీ 10 years తర్వాత చేయించుకుంటారు. వాళ్ళకి అప్పుడే ఈ లాస్ట్ 10 yearsలో మసిల్స్ వీక్ అయిపోయి ఉంటాయి, బోన్ వీక్ అయిపోయి ఉంటుంది. అండ్ వాళ్ళు దే కమ్ టు సర్జరీ ఇన్ అ స్టేజ్ వేరే బాత్రూమ్ కానీ పోలేకపోతారు. ఆ స్టేజ్ కానీ మనం వెయిట్ చేయకూడదు. మన డైలీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ హ్యాంపర్ అయ్యి ఇంట్లో నడిచినప్పుడు, బయట తిరిగినప్పుడు, మనకు చేత కానప్పుడు సర్జరీ ఏజ్ కరెక్ట్ ఉంటే సర్జరీ చేసుకుంటే అది బెటర్. ఎనీవేర్ బిట్వీన్ 50, 55 to 80, 85 years ఉన్నా కానీ సర్జరీ చేయవచ్చు. సర్జరీ చేస్తే రికవరీ విల్ బీ గుడ్ అండ్ దే కెన్ లీడ్ అ నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చేసుకోగలుగుతారు. మోకీలు మార్పిడిలో వాడే కృత్రిమ కీళ్లన్నీ ఒకే రకంగా ఉంటాయా? బై అండ్ లార్జ్ నీ ఇంప్లాంట్స్ మనం ఇండియాలో వాడేటివన్నీ కొన్ని ఇండియన్ తయారవుతున్నాయి లాస్ట్ 5-6 yearsలో. బట్ 90% మేము ఇక్కడ వాడేటివన్నీ ఇంపోర్టెడ్ ఇంప్లాంట్సే. సో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ అయినా, ఇండియన్ ఇంప్లాంట్ అయినా 2018 నుంచి గవర్నమెంట్ హెస్ పుట్ అ రూల్ దట్ ఆల్ ఇంప్లాంట్స్ కాస్ట్ ద సేమ్. కాస్ట్ ఒకటే ఉంటుంది. మనకు ఫారెన్ ఎక్కువ, ఇండియన్ ఎక్కువ, తక్కువ అని అట్లేమి ఉండదు. సో ఈ కాస్ట్ ఆఫ్ ఇంప్లాంట్స్ అన్నీ ఒకటే. నా వేరియస్ కంపెనీస్ ఉన్నాయి. అమంగ్ దిస్ ద మేజర్ కంపెనీస్ లోపల వాడే ఇంప్లాంట్ మెటీరియల్ అవన్నీ సేమే ఉంటాయి. బట్ దర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, దాని డిజైనింగ్ అన్నీ కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. డెఫినెట్గా మనం వాడే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్తో ఆ ప్లాస్టిక్ మనం ఏది మంచి క్వాలిటీ వాడి బాగా మ్యానుఫ్యాక్చర్ చేసి లైఫ్ ఆల్సో ఎక్కువ వస్తుంది. సో ఇంప్లాంట్ మనకు మెటీరియల్ సేమ్ ఉన్నా కానీ, దాని కాస్ట్ ఆల్సో సేమ్ ఉన్నా కానీ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద లాంగ్ టర్మ్ హిస్టరీ. మనకి ఇండియాలో డేటా లేదు కానీ రిలయబుల్ డేటా, వెరీ రిలయబుల్ డేటా ఆస్ట్రేలియా అండ్ యూకే నుంచి ఉంది, విచ్ ఆర్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్స్. యూకే రిజిస్ట్రీస్ ఉన్నాయి అండ్ ఆస్ట్రేలియన్ రిజిస్ట్రీ ఉన్నాయి. ఈ రిజిస్ట్రీలో మనం ఏం చూస్తామంటే, మనం వాడే ఇంప్లాంట్ లాస్ట్ 20 years నుంచి వాడుతున్నారు. దో ద మోడల్ మే చేంజ్ అట్లా ఆ 20 year రిజల్ట్స్ ఎట్లున్నాయి మేము చూస్తాము. సో ఆ రిజల్ట్స్ ఉండే ఇంప్లాంట్స్ మేము ఇక్కడ వాడేది. సో దాని రిజల్ట్స్ ఆల్సో బాగుంటాయి. కొత్తగా వచ్చే ఇంప్లాంట్స్, కొత్త డిజైన్స్ వీ డు నాట్ యూజ్ ఇనిషియలీ ఫర్ ద ఫస్ట్ 5-7 years అంటిల్ వీ గెట్ సమ్ లాంగ్ టర్మ్ స్టడీస్ ఆర్ మిడ్ టర్మ్ స్టడీస్ అన్న రావాలా. మన మిస్కన్సెప్షన్స్, అపోహలన్నీ పక్కన పెట్టేసుకొని నీ రీప్లేస్మెంట్ లాంటి ప్రొసీజర్ ఖచ్చితంగా చేయించుకోవచ్చు. దీంతో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. రోజు వాకింగ్ పోవచ్చు, రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, ట్రావెలింగ్ చేయవచ్చు. దర్ ఆర్ లాట్ ఆఫ్ పేషెంట్స్ మేము చేసిన వాళ్ళు గోల్ఫ్ ఆడుతున్నారు, టెన్నిస్ ఆడుతున్నారు. సో నార్మల్ యాక్టివిటీ వచ్చే కొద్దీ జనరల్ హెల్త్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఒకప్పటితో పోలిస్తే ఇవాళ మోకీలు మార్పిడి సర్జరీకి సంబంధించి విప్లవాత్మక మార్పులు ఎన్నో వచ్చాయి.
కృత్రిమ కీళ్ల మన్నిక కూడా సగటున 20 ఏళ్లకు పైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో మోకీళ్లు మార్పిడికి సంబంధించిన భయాలు అర్ధరహితమనే చెప్పుకోవాలి. సందేహాలు వీడి సకాలంలో సర్జరీ చేయించుకుంటే మోకాళ్ల నొప్పులను ఇట్టే వదిలించుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో పిల్లలకు నిత్యం బాదాం నూనెతో మృదువుగా మర్దన చేయండి. చలి మూలంగా తలెత్తే సమస్యల తాకిడి తగ్గుతుంది. పిల్లల లేత చర్మం చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది.